ఫ్రెండ్స్, ఈ ఇల్లు ఒకసారి చూడండి. ఇది దక్షిణం వీధి గల స్థలం. అయితే దక్షిణం 2 అడుగులు ఖాళీ స్థలం వదిలి ఉత్తరం అర్ధడుగు మాత్రమే వేసినారు. అంటే వాయువంలోకి వచ్చింది ఇళ్ళల్లో. ఇక్కడ తూర్పున బాల్కనీ 6 అడుగుల స్థలం ఇడిచి బాల్కనీ ఇడిచినారు. అంతా బాల్కనీ వేసి ఇది ఇట్లా ఇది తూర్పు ఈశాన్యంలో డోర్ పెట్టి ఇట్లా తూర్పు ఆగ్నేయం ఇట్లా వాయువం తిరుగుతున్నారు. ఇది మంచిది కాదని మనం అందరికీ చెప్తూ వస్తున్నాం. సరే, ఇది ఇట్లుండని ఇక్కడ బెడ్రూమ్లు 2 ఉన్నాయి. ఇక్కడ త్రిబుల్ బెడ్రూమ్, ఇది కిచెను, ఇదంతా హాలు. ఇక్కడ ఉత్తరంలోకి కూడా ఒక డోర్ ఉంది. ఇక్కడ ఉత్తరంలోకి కూడా ఒక డోర్ ఉంది. అంటే తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం డోర్లు అయితే ఉన్నాయి, కానీ నడక మాత్రము తూర్పు ఈశాన్యం నుంచి ఆగ్నేయం వైపు పోతుంది. వచ్చేటప్పుడు వాయువంలోకి వస్తుంది. నిండా ఈశాన్యం లేకుండా, అంటే వాయువాగ్నేయం వరకు మంచివి కావని చెప్తాం మనం. ఫ్రెండ్స్, ఈ ఇంట్లో ఒకసారి చూడండి. దక్షిణం వీధి గల స్థలం. అయితే దక్షిణం 2.5 స్థలం ఖాళీ వదిలి ఉత్తరం 1 అడుగు మాత్రమే ఖాళీ వదిలినారు. పశ్చిమం 2.5 ఖాళీ వదిలి తూర్పుకు 6 అడుగులు ఖాళీ వదిలినారు. అయితే 6 అడుగులు బాల్కనీ వేసినారు. అప్పుడు తూర్పు హద్దు చేసినట్టు. దానికి తోడు దక్షిణ ఆగ్నేయంలో సింహద్వారం పెట్టమని ఎంత చెప్పినా వినలేదు. తూర్పు ఈశాన్యంలో సింహద్వారం పెట్టినారు. తూర్పు ఆగ్నేయం నుంచి దక్షిణ ఆగ్నేయం గేటు ఉంచినారు. తూర్పు ఆగ్నేయం నుంచి నడక సాగి దక్షిణాగ్నేయంలో గేటు ఉంచి బయటకు వెళుతున్నారు. ఇల్లు బేస్మెంట్ 2 అడుగుల కన్నా ఎత్తు పెంచొద్దు అంటే 5 అడుగులు పెంచినారు. అప్పుడు ఉత్తరం ఎత్తయి దక్షిణం వీధి తగ్గైనది. ఇంటి లోపలికి పోయినప్పుడు దక్షిణ ఆగ్నేయం నుంచి వాయువ నడక వచ్చినది. దానికి తోడు ఉత్తరం ఎత్తైనది. దాని ఫలితంగా ఆ ఇంటి కుమారునికి అంగవైకల్యం కలిగిన సంతతి ఎదుగు బొదుగు లేకుండా పుట్టినది. వాయువ దోషాల వల్ల ఆ ఇంటి ఆడసంతతి బాధపడట, వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడట, ఈ విషయం తల్లిదండ్రులు బాధపడట కానీ జరుగును. అదే జరిగింది. ఆ ఇండ్లు కట్టిన 1 సంవత్సరమునకు ఆ అమ్మాయి అట్లా పుట్టినది. ఇంకను జరగబో దినాల్లో ఏం జరుగునో వేచి చూడవలసినదే. చూడడానికి నేను 2-3 సార్లు పోయినాను, కానీ పిలిపించడం తర్వాత వారికి నచ్చినట్టు కట్టడుకున్నారు. చివరకు వాస్తు చూడని నా మాట వినలేదని నేను వినలేదు.